సువార్త ప్రకటించని ఎడల నాకు మంచి శుక్రవారం అయింది అని చూసినట్లయితే మనము ఆరాధన చేస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ పూట శిలువ మరణము పొందిన దినము. అంటే ఆయన మరణము పొందుట మంచిది అన్నట్లే కదా శుభ శుక్రవారము అంటే. ఆయన మరణము మనందరికీ మంచి చేసింది. ఆయన మరణము మనందరికీ కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలను తెచ్చిపెట్టింది. అదే విషయాలను ఈ పూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. సహజంగా ఒక మానవుడు చనిపోతే నష్టము జరుగుతుంది, బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమె దెయ్యమయ్యి మరి లేకపోతే భూతమయ్యి గాలయ్యి ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటుందోనని కూడా చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాలు అయితే కొన్ని దినాలు చీకటైతే ఆ వీధుల్లో తిరగటానికి ఎవరు ధైర్య సాహసాలు చేయరు చాలామంది. కానీ యేసు ప్రభు శిలువ మరణము పొందుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందుట ద్వారా ఏమి జరిగింది, ఏమి కలిగింది అన్న విషయాలు ఈ పూట మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:8 అక్కడ శిలువ మరణము అన్న విషయము మనము కనిపిస్తూ ఉంది. ఆ శిలువ మరణము ద్వారా ఏమి జరిగింది అని చూస్తే ఎబ్రీ పత్రిక 2:14 వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 2:14-15 చదువుకుందాం. అమ్మా ఎబ్రీ పత్రిక 2:14-15 ఎబ్రీ పత్రిక ఈ ఎబ్రీ పత్రికలో కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశములో నేను మహిమలోనే ఉంటాను, ఆకాశము నుంచి నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పలేదు. నేను ఎక్కడో దూరముగా ఉండి మీకు ఫోన్ ద్వారా లేకపోతే లైవ్ ద్వారా మీరేం భయపడవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తే మీకు ధైర్యము కలుగుతుందా? అది నేను మీతో, మీరు అరణ్యములో ఉన్నా లేకపోతే ఒక చిన్న గ్రామములో ఉన్నా ఒక పొలములో ఉన్నా ఏ స్థలములో ఉన్నా నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదరించినట్లయితే, మీకు సమీపముగా నేను ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మీకు ధైర్యము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో ఉండి మీరు భయపడొద్దు అని చెప్పలా. యేసుక్రీస్తు రక్త మాంసములు గలవానిగా
సంచరించి మన మధ్యలో. ఒక మనిషి జీవితంలో దేనికి భయపడడు. మరణము అనగానే ఆ వ్యక్తి జీవితంలో చెప్పసఖ్యము కానీ భయం 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 ప్రారంభం. మరణిస్తే ఏం జరుగుతుందో, మరణిస్తే ఏం జరుగుతుందో, మరణిస్తే ఏం జరుగుతుందో. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆ మరణము ద్వారా, ఆ శిలువ మరణము ద్వారా ప్రతి క్రైస్తవునిలో కూడా మరణ భయము నుంచి విడిపించాడు. నామకార్థపు అనుభవాలలో కాక సంపూర్ణముగా క్రైస్తవునిగా ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి మరణమునకు భయపడడో. ఎందుకని మరణమునకు భయపడడంటే, సంపూర్ణముగా బ్రతుకుతున్న వ్యక్తి లక్షణము ఎలా ఉంటుందంటే, స్వభావం ఎలా ఉంటుందంటే, నేను నా దేవుని కొరకు బ్రతుకుచున్నాను, నేను చేయుచున్న ప్రార్థన పరలోకములో నాకు ఫలాన్ని ఇస్తుంది, నేను శ్రమపడి చేయుచున్న ఈ పరిచర్య పరలోకములో నాకు ఫలాన్ని ఇస్తుంది, నేను నా జీవితంలో నాకు కలిగిన దానిలో గుప్పెలు విప్పి నేను ప్రభువు కొరకు ఖర్చు పెడుతున్నానే, అది పరలోకములో నాకు ఫలమునిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఒక విషయాన్ని చెప్తారు. ఏమిటి ఆ విషయం? ఏమిటంటే, నేను బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, చావైతే లాభము, చావైతే లాభము, చావైతే లాభము. ఇది చాలా విడ్డూరముగా మనకు అనిపిస్తుంది. చావైతే లాభం ఏంటి? చావైతే చాలా నష్టము కదా, చావైతే చాలా బాధ కదా అని మనకు అనిపిస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను చావైతే నాకు లాభము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు సమయం ఉన్నప్పుడు, అతడు శక్తి ఉన్నప్పుడు, అతడు బలము ఉన్నప్పుడు, అయితే ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే లాభమును సంపాదించుకుంటున్నాడు. ఏం సంపాదించుకుంటున్నాడు? లాభమును సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ప్రయాస అంతా దేని కొరకంటే లాభము లాభము లాభము. ఏం లాభం బాబు అంటే, నేను లాభాన్ని సంపాదించుకోవాలి, నేను లాభాన్ని సంపాదించుకోవాలి, నేను లాభాన్ని సంపాదించుకోవాలి. ఇదిగో నేను బ్రతికితే క్రీస్తే, చావైతే లాభము. బ్రతికెదని కోసమే, చావైన లాభమే. నీ కోసమే చావైన లాభమే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికెదని కోసమే, చావైన లాభమే. యేసయ్యా యేసయ్యా, నేను చనిపోతాను, చనిపోయినప్పుడు నేను లాభాన్ని చూస్తాను, చనిపోయినప్పుడు నా లాభాన్ని నేను పొందుతాను.
ఎందుకనంటే నేను బ్రతికి ఉన్నప్పుడు ప్రభువు కోసం బ్రతుకుతున్నాను. లోకము కోసము కాదు, పాపము కోసము కాదు, పాపములో ఉన్న వాటి కొరకు కాదు. నేను ప్రభువు కొరకు బ్రతుకుచున్నాను. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నేను లాభము కొరకు బ్రతుకుచున్నాను. ఈరోజు లోకములో నువ్వు దేని కొరకు బ్రతుకుచున్నావు? దేని కొరకు నీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు? నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావు, నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు, నీ యవన బలాన్ని ఖర్చు పెడుతున్నావు. అపోస్తుడైన పౌలు గారు మాత్రం అంటున్నమాట, నేను ప్రభువు కొరకు బ్రతుకుచున్నాను. నేను కానీ చనిపోతే నాకు లాభము దొరుకుతుందని. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము చేత మరణించితే ఆయన చెప్తూ ఉన్నారు, నేను 3వ దినాన్ని లేస్తాను అని. ఆయన 3వ దినమున లేచాడు. దేవునికి స్తోత్రం. 3వ దినమున లేచి కొద్ది కాలం ప్రజల్లో ఉండి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఎవరైతే యేసు రక్తము చేత కడగబడతారో, యేసు క్రీస్తునందు విశ్వసించుతారో, వారి జీవితములు ఒక దినమున లేస్తాయి. పరలోకములో వారు లాభాన్ని పొందుతారు. ఎవరు లాభాన్ని పొందుతారు అంటే అందరూ పొందలేరు. ఆ వాక్యాన్ని మనం ఒకసారి ఈ పూట ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 వాక్యములో గ్రంథస్థం చేయబడి ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందితిరో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. అయితే తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఇప్పుడు నువ్వు ఆయన వానిగా, ఆయన దానిగా నీ ప్రవర్తన ఉంటే, నీ సాక్ష్యము ఉంటే, నీ పద్ధతి ఉంటే, నీ బ్రతుకు ఉంటే, నీ జీవితం ఉంటే లాభాన్ని నువ్వు పొందుతావు. ఇప్పుడు నిన్ను చూసిన వారు మీరు ఎవరి వారు అంటే, మేము ఫలాని వారము అని చెప్తుంటారు. నీ పద్ధతిలో, నీ క్రియలో, నీ స్వభావములో ఆయన దానిగా, ఆయన వానిగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే నిశ్చయముగా నీవు నీ జీవితములో ఆ గొప్ప లాభాన్ని సంపాదిస్తావు. అందుకని క్రైస్తవ్యములో యేసయ్య మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే భయమే పోయింది. మరణ భయము పోయింది. ఇది సామాన్యమైన విషయము కాదు. మరణ భయము పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తదుపరి ఆశీర్వాదాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయము 9 వాక్యాన్ని చదువుకుందాం. 8 అధ్యాయం. ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలననియు మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకని ఆయన
ఆ విధముగా అయ్యాడు అంటే ఆయన మనలను ధనవంతులు చేయాలని. దేవునికి స్తోత్రం. ఆయన ధనమును సమకూర్చుకోవాలని కాదు, ఆయన దరిద్రుడాయను. ఎందు నిమిత్తమైన దరిద్రుడయ్యాడంటే నా మరణము ద్వారా నా ప్రజలు, నన్ను విశ్వసించిన వారు, నా పిల్లలు ధనవంతులుగా మార్చబడాలని. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ కుటుంబము పోషణ కరువైపోతుంది, అప్పులు పాలైపోతుంది, చాలా ఇరుకుల మధ్యలోనికి, ఇబ్బందుల మధ్యలోనికి, దిక్కులేని పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఒక క్రైస్తవుని యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క మరణము ధనవంతులుగా చేస్తుంది. అయితే ఆయన శిలువ మరణము ద్వారా మనకు రెండవ ఆశీర్వాదము, మిమ్ములను ధనవంతులుగా చేసే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ విధమైన దరిద్రతను అనుభవిస్తున్నావేమో, ఇదిగో ఈ శుభ శుక్రవారం దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన మరణము నిన్ను ధనవంతుని చేయటానికే, ధనవంతురాలుగా చేయటానికే, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నిన్ను విడిపించటానికి, నీ యొక్క భయానకరమైన అప్పు సమస్యలలో నీవు ఉన్న దాని నుంచి నా ప్రభువు నిన్ను విడుదల కలగచేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన నువ్వు సమీపించినట్లయితే ఆయన దరిద్రుడైపోయాడు. ఎందుకనంటే నిన్ను ధనవంతురాలుగా, నిన్ను ధనవంతునిగా చేయటానికి. దేవునికి స్తోత్రం. ఇది రెండవ ఆశీర్వాదం. తదుపరి ఆయన చెప్తూ ఉన్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక 2 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. 24 వాక్యాన్ని చదువుకుందాం. మనము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయపడ్డారు. ఆయన దేహమంతయు గాయాలే, ఆయన శరీరమంతయు గాయాలే. ఆయన ముఖము మీద గాయాలు, వీపు మీద గాయాలు, ఎక్కడ చూసినా, ఏ కోణములో చూసినా, ఏ దిక్కులో చూసినా గాయాలు. ఎందుకని ఆయన గాయపడ్డాడంటే ఆ గాయములో ఆశీర్వాదం మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాయములో స్వస్థత మనకు కలుగుతుంది. నువ్వు ఏ విధమైన అనారోగ్యముతో, బాధతో, భయముతో నీవు ఉన్నా, నువ్వు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, నా తండ్రి, నీ గాయపడిన హస్తాన్ని నా మీద చాపయ్యా. అయ్యా, ఇదిగో రేపు లేచి నా పని చేసే శక్తి నాకు లేదు, నా ఉద్యోగము చేసే శక్తి నాకు లేదు, నాకు అంత బలము లేదయ్యా, నా ఆరోగ్యము నాకు సహకరించట్లేదయ్యా. అయ్యా, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకు, నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఆయన గాయపడిన హస్తములో నీ కొరకు స్వస్థత అనుగ్రహించటానికి ఆయన గాయపడి ఉన్నాడు. అది ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ మరణము ద్వారా, ఇదిగో ఎందుకని అది శుభ శుక్రవారం అని ప్రపంచమంతా చెప్పుకుంటున్నారంటే, ఆయన శిలువ మీద మరణించిన ఆ మరణము ద్వారా మానవునికి ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో ప్రయోజనాలు, ఎన్నెన్నో దీవెనలు ఉన్నాయి. అందుకే అది శుభ శుక్రవారము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పండుగ, ఆ పండుగ రోజున
ఊరంతా సంతోషముగా కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా పిండి వంటలు చేసుకొని ఆనందంగా ఉన్నారు. కానీ మా బంధువులు ఒక గృహస్థులు చాలా విచారముగా చాలా బాధగా ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, గ్రామమంతా సంతోషంతో పిండి వంటలతో కొత్త బట్టలతో కలకల్లాడుతూ ఉన్నారు, ఎందుకని మీరు ఇలా ఉన్నారంటే, రేయ్ అట్లా అనకూడదు, తాత చనిపోయాడు ఈరోజు. ఎవరు చనిపోయారు? పెద్ద అయినా చనిపోయింది ఈరోజే. ఆయన చనిపోతే మనం ఎలా సంతోషంగా ఉండేది, ఆయన చనిపోతే మనం ఎలాగా కొత్త బట్టలు కట్టుకునేది. అందుకని ఆ తాత చనిపోయిన సంవత్సరం నుంచి ఈరోజు వచ్చిందంటే మనకంతా మనం కట్టుకోకూడదు నైనా మనం అలా చేయకూడదు నాయనా అని చెప్తూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువుని గూర్చి చెప్తుంది, మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. ఈ శుభ శుక్రవారం ఎందుకని ఈ మంచిదంటే, ఆ రోజు మానవునికి చెప్పసఖ్యముగానన్ని ఆశీర్వాదాలు కలిగిన రోజు. దేవునికి స్తోత్రం. ఆయన గాయపడిన రోజు, ఆయన గాయపడిన రోజు కనుక ఆ గాయములో మానవునికి స్వస్థత కలుగుతుంది. కూడా చెప్పట్ల హల్లెలూయా. రెండవది, గాయము తర్వాత, గాయమైతే ఆ గాయములో నుంచి రక్తం వస్తుంది. ఆ రక్తము ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. తదు రక్తం పరమార్థానం పుణ్యదాన బలియాకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఏ విధముగా రక్షించబడ్డాను, నువ్వే విధముగా రక్షించబడ్డావంటే ఆయన గాయములలో, ఆయన ఆ రక్తము ద్వారా రక్షించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఆ రక్తము ప్రతి పాపము నుంచి మనిషిని విడిపిస్తుంది. యేసు రక్తము పాపముల నుండి విడిపిస్తుంది. పాపముల నుంచి విడిపించేది యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే స్వస్థత, యేసు రక్తములోనే దీవెన, యేసు రక్తములోనే ఆశీర్వాదం, యేసు రక్తములోనే శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఈరోజు ప్రపంచము రక్షించబడటానికి బలమైన కారణము ఏమిటంటే ఆయన రక్తము. ఎవరైతే ఆయన యందు విశ్వసించి, ఆయన అడుగు జాడల్లో నడిచి, ఆయన వాక్యానుసారముగా జీవించి వారు మరణిస్తారో ఆ మరణాలు కూడా ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. మరి ప్రవీణ్ పగడాల గారు బ్రతికి ఉన్న దినాలలో జరిగిన పని కంటే, సువార్త కంటే, ఆయన హత్య చేయబడిన తరువాత జరుగుతున్న పరిచర్య తెలుగు రాష్ట్రాల్లో ఒక మలుపు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యూట్యూబ్లో, గూగుల్లో ఆయన ప్రసంగాలు వెతికి వింటున్నారు. ఇంకా సువార్త ప్రబలిపోయింది. ఇదిగో కక్ష కట్టిన వారు ఆయనను చంపగలిగారు, ఆయన్ని హత్య చేయగలిగారు, కానీ సత్యమును హత్య చేయలేరు. ప్రబలిపోయింది, సత్యము ప్రబలిపోయింది, వాక్యము ప్రబలిపోయింది. ప్రపంచమంతటా కూడా ఆయన మరణానికి సానుభూతి ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. సత్యమును చంపలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణము
ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘాలకి నేను చెప్తున్నాను, అది ఒక ఆశీర్వాదకరముగానే మార్చబడింది. కానీ యేసు రక్తము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకున్నాయి. మన ఎదుట శుభ శుక్రవారం ఉంది. ఆ శుక్రవారం మనం సిద్ధపడదాం. ఆ శుక్రవారం ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ తలలు వంచినట్లయితే, అందరూ కళ్ళు మూసినట్లయితే, అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అమూల్యమైన రక్తము మన యేసయ్యా రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అందరూ రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. అయ్యా మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రికా బరాల శరల కబా థిరా థిరా థిరాల బాబా బాబా. ఓ రికా బరాల శరల కబా థిరాల బాబా. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. సంహారమునే తప్పించెను.
యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 రికా బారాల చిరాల బాల బా చిరాల బా శరాల బా యేసు రక్తము రక్తము రికారాల చిరాల బా 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 శిరా శిరా శిరాల ఖబా చిరాల బా 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 అమూల్యమైన రక్తము మన యేసయ్యా రక్తము. ప్రార్థన. తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా, పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి, కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. మీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య శుభ శుక్రవారం అని ప్రభా. యేసయ్య ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే మేము ఆచరిస్తున్నాం కదా ప్రభా. అయ్యా మేము మరణం ఎంత ఆశీర్వాదకరమైందో ప్రభా. ఈ దినమున తండ్రి మీ దాసుని బలపరచి ప్రభా, మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. మరణం అంటే అశుమైనదిగా తండ్రి యేసయ్య ప్రభా, అదొక భయంకరమైనదిగా తండ్రి యేసయ్య మానవులు యోచిస్తారు కదా. అయితే తండ్రి మీ మరణము ప్రభువా మాకెంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందో ప్రభా, మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీరు పొందిన మరణము ద్వారా తండ్రి అయ్యా మాకు పునరుద్ధానము కలిగిందయ్యా. అయ్యా మాకున్నటువంటి మరణ భయము తండ్రి మీరు తొలగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా మేమున్న దరిద్రపు స్థితి నుంచి ప్రభా, మా దారిద్ర్యమును ప్రభా తొలగించి ప్రభా ధనవంతులుగా మార్చడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధముగా స్వామి యేసయ్య మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మేమే మాత్రము తండ్రి యేసయ్య లోక సంబంధమైన వాటి కొరకు కాక ప్రభా, మీరు అనుగ్రహించినటువంటి మరణము ద్వారా కూడా ప్రభా మీరు కలుగచేసినటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారిగా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించి ప్రభా యేసయ్య ప్రభా మేము మీ రాకడకు సిద్ధపడి ప్రభా అయ్యా మీరు మరలా మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ప్రభా మీతో కలిసి తండ్రి పునరుద్ధానముతో తండ్రి యేసయ్య ఉండగలిగే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రభా. అయ్యా మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.